ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. బిగ్ అప్డేట్ ఇది మెంతా తుఫాన్. ఒకవేళ ఇంతకుముందు మనం కొన్ని డౌట్స్ అని వెళ్ళిపోయాం, ఇది దిశను మార్చుకునే అవకాశం ఉంటుందా అని. బిగ్ టీవీ వాతావరణ నిపుణుల ముందు ఇలాంటి క్వశ్చన్సే ఉంచింది. ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఈ తుఫాన్ తన దిశను మార్చుకుంది. తుఫాన్ ప్రస్తుతం యానం వైపు వెళ్లకుండా కోనసీమ వైపు మళ్ళింది మెంతా తుఫాన్. ముందు నుంచి మనం ఇవే డౌట్స్ని అడిగాం. తుఫాన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ తీరాన్ని దాటే అవకాశం ఉంది అని. యానం వైపు కాకుండా కోనసీమ వైపు ఈ మొంతా తుఫాను దిశను మార్చుకుంది. రాత్రి 11:30 అమలాపురం సమీపంలో తీరాన్ని ఈ మొంతా తుఫాన్ తీరాన్ని దాటబోతోంది. మొంతా తుఫాన్ కోనసీమ వైపు రావచ్చు అంటూ ఇవాళ మధ్యాహ్నం నుంచి బిగ్ టీవీ చెబుతూనే ఉంది. బిగ్ టీవీ కథనాలను ధృవీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఏపీ తీరానికి దగ్గరలో ఈ తుఫాను నిదానంగా కదులుతూ ఉంది. కోనసీమ వైపు ఈ తుఫాను వస్తూ ఉండటంతో కోనసీమ ప్రాంత వాసులను బిగ్ టీవీ ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న అలర్ట్స్ను అత్యంత వేగంగా వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్న అలర్ట్స్తో కలిపి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ముందుగా అనుకున్నారు కాకినాడ యానం మధ్యలో ఈ తుఫాను తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది అని. కానీ బిగ్ టీవీ కొన్ని యాక్యురేట్ విశ్లేషణను మీకు అందించింది. వెదర్ అప్డేట్స్ను వెదర్ నిపుణులతో కలిసి విశ్లేషించి ఈ తుఫాను కోనసీమలో తీరం దాటే అవకాశం ఉంది అని ఈ మధ్యాహ్నం నుంచి బిగ్ టీవీ చెప్తూ వస్తుంది. బిగ్ టీవీ చెప్పినట్టుగానే ఈ తుఫాను కోనసీమ ప్రాంతంలో యానం వైపు కాకుండా కోనసీమ అమలాపురం వైపుగా అమలాపురం నర్సాపురం మధ్యలో ఈ తుఫాను తీరాన్ని దాటుతూ ఉంది. మంతా తుఫాను కోనసీమ వైపు రావచ్చని బిగ్ టీవీ ముందుగానే చెప్పింది. కోనసీమతో పాటు మిగిలిన మొత్తం కోస్టల్ ఏరియా అంతా కూడా బిగ్ టీవీ ప్రతినిధులు మోహరించి ఉన్నారు. ఈ తుఫాన్ అప్డేట్స్ ని అనుక్షణం తుఫాను తీరం దాటేంత వరకు మీకు బిగ్ టీవీ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం ఎక్కడైతే తుఫాను తీరాన్ని తాకిందో అక్కడ భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందుకే కాకినాడ వైపు ప్రస్తుతం పెద్దగా వర్షం కురవడం లేదు. కాకినాడ వైపు గాలుల తీవ్రత కొంచెం తక్కువగా ఉంది, కానీ ఎక్కువగానే ఉంది. నిజానికి అమలాపురంతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. కానీ ఎక్కడైతే తీరాన్ని తాకిందో ఆ ప్రదేశంతో పోల్చుకుంటే కాకినాడలో కొంచెం గాలుల తీవ్రత కొంచెం తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇవి చెట్లు విరిగిపోయేంత గాలులు అటు కాకినాడలో కావచ్చు ఇటు తీరం వెంబడి కావచ్చు వీస్తూనే ఉన్నాయి. కానీ కోనసీమలో మాత్రం ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడైతే తుఫాను తీరాన్ని తాకిందో ఆ ప్రదేశంలో భారీ వర్షం కురుస్తూ ఉంది. కొన్ని చోట్ల చెట్లు నేలకూలిపోయాయి. కొబ్బరి చెట్లు బలహీనంగా ఉన్న కొబ్బరి చెట్లు నేలకూలినట్టుగా తెలుస్తోంది. విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలిపోయాయి. విద్యుత్ సరఫరాను ఇప్పటికే ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాదు ప్రభుత్వం 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. ఎటువంటి వాహనాలు కూడా రోడ్లపైన తిరగొద్దని. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అందుకే మా ప్రతినిధులను ఎక్కువగా కోనసీమ ప్రాంతంలో మోహరించి ఉన్నాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం వెంబడి మా ప్రతినిధులు బిగ్ టీవీ ప్రతినిధులు మోహరించి ఉన్నారు. కానీ ఈ వెదర్ అప్డేట్స్ని ఫాలో అవుతూ విశ్లేషకులతో నిపుణులతో మాట్లాడుతూ మేము ముందుగానే చెప్తున్నాం ఈ తుఫాను కోనసీమ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుందని. అందుకే కోనసీమ ప్రాంతంలో బిగ్ టీవీ ప్రతినిధులు ఎక్కువగా మోహరించి ఉన్నారు. అక్కడ నుంచి తుఫాను సమాచారాన్ని వేగంగా మీకు చేరవేయటానికి. ప్రస్తుతం కోనసీమ ప్రాంతం తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. చెట్లు భారీ శబ్దంతో ఊగిపోతూ ఉన్నాయి. కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న కొబ్బరి చెట్లు కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల కూలిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదు మీ ఇంటి పక్కన బలహీనంగా ఉన్న ఎత్తైన కొబ్బరి చెట్లు ఉంటే మీరు మీ ఇంటి పక్కన నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోండి. మరి 8:30 లోపు అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు గడలు బిగించుకొని మరీ ఉండండి. ఇళ్లలో మాత్రమే ఉండండి. బిగ్ టీవీ అందిస్తున్న నాన్ స్టాప్ అప్డేట్స్ని మీరు చూస్తూ ఈ సైక్లోన్ కదలికను గురించి తెలుసుకోండి. ఒకవేళ మీరు ఇంకా కావాలి అనుకుంటే మీరు ఏదైనా న్యూస్ అప్డేట్ని అందించాలి అనుకుంటే బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేసి అక్కడ ఉన్న ఈ సైక్లోన్ ఎఫెక్ట్ గురించిన సమాచారాన్ని అందిస్తూ ఈ బిగ్ అప్డేట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సైక్లోన్కి సంబంధించిన ఇది బిగ్ అప్డేట్ని
కంటిన్యూస్గా నాన్ స్టాప్గా బిగ్ టీవీ మీకు అందిస్తుంది. ఈ వెదర్ అప్డేట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఈ న్యూస్ని మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే మీరున్న ప్రదేశంలో ఎటువంటి సిచ్యుయేషన్ ఉందో కమెంట్ చేయండి. టీవీ సెట్ల ముందు కూర్చొని చూస్తున్నట్లయితే మీ మొబైల్ కూడా తీసుకొని టీవీని అలాగే ఆన్ చేసి ఉంచి బిగ్ టీవీ అందిస్తున్న బిగ్ వెదర్ అప్డేట్లో మీరు కూడా భాగస్వాములై మీరున్న ప్రదేశం పేరును తెలియచేయండి. మీరున్న ప్రదేశం ఏరియా పేరును అందులో రాసి అక్కడ గాలుల తీవ్రత ఏ విధంగా ఉంది, వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మీరు కూడా తెలియచేస్తే ఇది మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందించే బిగ్ అప్డేట్ అవుతుంది. ప్రజలతో పాటు బిగ్ టీవీ కలిపి అందించే బిగ్ అప్డేట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మీరున్న ప్రదేశంలో ఉన్న డీటెయిల్స్ని బిగ్ టీవీతో మీరు పంచుకోండి. ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో తీరాన్ని తాకిన ఈ తుఫాను 11:30-12 గంటల సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. తీరాన్ని దాటే సమయంలో బలహీనంగా ఉన్న చెట్లు మరిన్ని నేల కూలిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం దీని ప్రభావం సుమారు 5 గంటల పాటు ఉంటుంది. తొలుత ఈ తుఫాన్ ఐ బాల్ నేలను తాగుతుంది, ఆ తర్వాత ఐ క్రాస్ చేస్తుంది, ఆ తర్వాత రెండో సైడ్ క్రాస్ చేసేటప్పుడు గాలి డైరెక్షన్, గాలి దిశను మార్చుకుంటుంది. అప్పటి వరకు ఒక దిశలో వీచిన గాలి ఆ తర్వాత మరో దిశలో గాలి వీయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆ సమయంలో బలహీనంగా ఉన్న చెట్లు నేల కూలిపోయే అవకాశం ఉంటుంది, లేదు ఇళ్లపైన చెట్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, తీరాన్ని తాకిన తర్వాత ప్రస్తుతం మొంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది? మనం చెప్పినట్టుగానే జరిగింది. బిగ్ టీవీ ఈ వెదర్ అప్డేట్స్ని యాక్యురేట్గా అందిస్తుంది. ఈ తుఫాను కోనసీమ ప్రాంతంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉంది అని మనం చెప్పాం. కోనసీమ ప్రాంతంలోనే తీరాన్ని దాటింది. యానం కాకినాడ మధ్య కాదు, కోనసీమలోనే తీరాన్ని దాటుతుందని బిగ్ టీవీ నాన్ స్టాప్గా వెదర్ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. సో ఇప్పుడు మీరు విశాఖలో ఎక్కడున్నారు? విశాఖలో మొంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే అందిస్తున్నాం. ఈ మొంతా తుఫానుకి సంబంధించి మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా అటు కాకినాడకి 210 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాన్ అయితే కేంద్రీకృతమై కదులుతూ ఉన్నటువంటిది అయితే ఉంది. అయితే సహజంగా ఇక్కడ మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి తీరాన్ని తాకింది, దాటింది అనుకుంటూ ఉంటాము. కానీ దాని దిశను మార్చుకుంటున్నటువంటి ప్రయాణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి అటు కాకినాడ యానం మధ్యన తీరం దాటుతుందని ఇప్పటి వరకు కొన్ని అంచనాలు అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది యానం వైపు కాకుండా ప్రస్తుతం తుఫాను కదలిక అంతా కూడా కోనసీమ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు అమలాపురం, రాజోల మధ్యన తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా కొన్ని సూచనలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని నిజం చేస్తూ ఇప్పటికే ఆర్టీజీఎస్లో ప్రతిదీ పర్యవేక్షణ చేస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ అంటే మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని వివరాలను అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమలాపురం సమీపంలో తీరం దాటే అవకాశం అవుతుంది. ఇది 11:30 రాత్రి సమయంలో ఇది తీరం దాటుతుందని మంత్రి లోకేష్ దీని గురించి పూర్తిగా ఒక వివరణ ఇచ్చినటువంటిది అయితే ఉంది. అంటే ఒక క్లారిటీకి అయితే వాతావరణ కేంద్రం, ముఖ్యంగా చూస్తే భారత వాతావరణ కేంద్రం, అదేవిధంగా విశాఖ వాతావరణ కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత ఆర్టీజీఎస్కి ఒక రిపోర్ట్ అయితే నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం ఇది ప్రధాని నరేంద్ర మోదీకి రిపోర్ట్స్ అన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని మంత్రి లోకేషే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమలాపురం దగ్గర రాత్రి 11:30 సమయంలో ఇది తీరం దాటే అవకాశం ఉందనేది చెప్తుంది. ఇప్పటి వరకు యానం వైపు ఇది వస్తుంది, యానం కాకినాడల మధ్యలో తీరం దాటుతుంది అనుకున్నటువంటి ఈ తుఫాను, మొంతా తుఫాను ఇప్పుడు దాని దిశను మార్చుకుని ప్రయాణం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది అమలాపురం దగ్గర, యానం దగ్గర తీరం దాటితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక పెను తుఫాను మళ్ళీ కోనసీమ మీద పడుతుందనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా ఆ తీరానికి అత్యంత సమీపంలో వస్తున్నటువంటి నేపథ్యంలో 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది తీరాన్ని దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ తీరాన్ని దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది మొత్తం మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆర్టీజీఎస్ నుంచి మొత్తం పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఎవరి ప్రాణాలు పోకుండా ఆస్తుల నష్టం అయితే జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ
ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడాలి. దానికోసమే మొత్తం ప్రజాప్రభుత్వం మొత్తం వర్క్ అయితే చేస్తుంది. ఒక పక్క నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మంత్రి అనిత, అదేవిధంగా ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేష్ ఇద్దరు కూడా సమన్వయంతో పర్యవేక్షణ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని నుంచి, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో తుఫాన్లు ఇట్లాంటి వాటిని చూసినటువంటిది, వాటిని దాటి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. తుఫాన్లు తీరం దాటిన తర్వాత అక్కడ త్వరితగతిన చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వేగంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాత్రి అంటే చీకటి పడినటువంటి మరుక్షణం నుంచి కోనసీమ ప్రాంతం అంతా కూడా విద్యుత్తుని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతాయి. కానీ తుఫాన్ తీరం దాటే సమయంలో కరెంట్ ఉంటే ఖచ్చితంగా ఎన్నో విపత్కర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటు విద్యుత్ సంస్థ మొత్తం పవర్ని అయితే బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తీరం దాటిన మరుక్షణం నుంచి, అది రాత్రి సమయమా పగల సమయం అనేది కాదు, గాలివాటం తగ్గిన వెంటనే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రంగంలోకి దిగాలి. త్వరితగతిన వీటన్నిటిని కూడా సెట్ చేయాలని మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది అమలాపురం సమీపంలో 11:30 తీరం దాటే అవకాశం ఉందని ఒక అంచనాకైతే వచ్చారు. కానీ తుఫాన్ ప్రభావాన్ని రోహిత్ మనం ఒకసారి గమనిస్తూ చూస్తే క్షణక్షణానికి దాని రూట్ మార్చుకుంటూ వస్తున్నటువంటిది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇది గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా కాకినాడ సమీపంలో ఇది తీరం దాటుతుంది. అటు ఉప్పాడ, అదేవిధంగా కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పుకుంటూ వచ్చాము. అదే నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాని దిశ మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకినాడ నుంచి యానం వరకు ఈ మధ్యలోనే తీరం దాటుదని ఈ రోజు ఉదయం నుంచి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఇప్పుడు మళ్ళీ బిగ్ టీవీ మధ్యాహ్నం నుంచి చెప్తూనే ఉన్నాం. అది ముఖ్యంగా చూస్తే అమలాపురం సమీపంలో అంటే కోనసీమలో ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకున్న విధంగానే ఇప్పుడు ఈ మోంతా తుఫాను తన దిశను మార్చుకుని కోనసీమ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటిది అయితే ఉంది. అది ఎప్పుడు కోనసీమ మీద విరుచుకుపడుతుందో, దాని ప్రతాపాన్ని ఎప్పుడు చూపిస్తుంది అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 11:30 దీని తీవ్రత పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం అయితే ఉంది. 12 గంటల నుంచి గాలి వాటం వర్షం కనుక తగ్గితే సహాయక చర్యలు మొదలు పెట్టాలని ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు తుఫాన్ అయితే దిశను మార్చుకుని కోనసీమ మీద విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, రైట్ రాజు, ప్రస్తుతం కోనసీమపై మంతా తుఫాన్ చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సుమారు 11:30-12 గంటల మధ్య దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో తీరాన్ని దాటుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండటం కోసమని 8:30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ని రహదారులను కూడా బంద్ చేసింది. ఎటువంటి వాహనాలు, కేవలం అత్యవసర వాహనాలు అంటే మెడికల్కి సంబంధించిన అత్యవసర వాహనాలు తప్ప ఇంకెవరు కూడా రోడ్లపైన వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. చూడండి, రోడ్లకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తుఫాను బిగ్ టీవీ చెప్పినట్టుగానే ఇది కోనసీమ ప్రాంతంలోనే తీరాన్ని దాటుతూ ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే సమయం 8 గంటల సమయం కావస్తుంది. రాబోయే మరో 3:30-4 గంటలు చాలా కీలకమైన సమయం. రాబోయే 3:30-4 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. తుఫాన్ ఐ తీరాన్ని తాకిన తర్వాత ఆ రెండో సైడ్ వాల్ ల్యాండ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత తుఫాన్ అప్పటి వరకు వీచినటువంటి గాలి దిశ మారుతుంది. ఇప్పటి వరకు వీసినటువంటి గాలి దిశ వేరే డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్లో వీటి మొదలు పెడుతుంది. సో అప్పటి వరకు బలహీనంగా ఉన్న చెట్లు ఆ సమయంలో పెద్ద ఎత్తున నేల కూలిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు తుఫాను గాలులు వీచాయి, ఇప్పుడు ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ఇప్పటి వరకు వీచిన గాలులు కొద్దిసేపు శాంతించే అవకాశం ఉంటుంది. ఆ శాంతించడం తుఫాను తగ్గింది అని ఎవరు కూడా భ్రమ పడొద్దు అని బిగ్ టీవీ మీకు చాలా స్పష్టంగా చెబుతుంది. మరికొద్దిసేపట్లో కొద్దిసేపు ఒక ప్రశాంతత కనిపించే అవకాశం ఉంటుంది. అది తుఫాన్ ఐ అంటే మీరు తుఫాన్ ఐ మధ్యలో ఉన్నారు. ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తుఫాన్ తగ్గిపోయిందేమో అని మీరు బయటకు వస్తే ఒక్కసారిగా రెండో సైడ్ వాల్ ల్యాండ్ మీదకి ఎంటర్ అయిన తర్వాత గాలి తన దిశను మార్చుకుంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో గాలుల తీవ్రత మెల్లగా ప్రారంభమై పెను గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మధ్యలో కొద్దిసేపు తుఫాను శాంతించింది కదా అని మీరు బయటకు వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు ఉదయం వరకు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కండి. మీకు సమాచారం అందించడానికి బిగ్ టీవీ సిద్ధంగా ఉంది. బిగ్ టీవీ అన్ని ఏర్పాట్లు చేసింది. మీకు ఎటువంటి సాయాన్నైనా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి మీరు బయటకు వచ్చి ఈ తుఫాన్లో తిరగొద్దు అని బిగ్ టీవీ చెబుతోంది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మనం మాట్లాడదాం.
రాజేష్, ప్రస్తుతం ఈ మెంతా తుఫాను ప్రభావం ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది, మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రస్తుతానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రస్తుతానికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటిందని వాళ్ళు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి బులెటిన్లో వెల్లడించారు. అంతేకాదు ఇంతకు ముందు అంటే దాదాపు 2 గంటల ముందు వరకు మచిలీపట్నానికి వెరీ క్లోజ్గా వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఇప్పుడు మచిలీపట్నానికి కొంత దూరంగా జరుగుతూ కాకినాడ వైపు టర్న్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కాకినాడకి ఇప్పుడు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. అదేవిధంగా మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల మేర దూరంలో ఈ మోంతా తుఫాన్ కేంద్రీకృతమైందనేది ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్గా చూడాలి. మరోవైపు కాకినాడ సమీపంలోనే ఇది తీరం దాటబోతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా తాజా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి నేను కాకినాడలో ఉన్నాను. ఇంతకుముందు ఒక 1 అవర్ ముందు అటు పిఠాపురం ఉప్పాడ ప్రాంతంలో భీకరగాలు విరుచుకుపడ్డాయి. కానీ ప్రస్తుతం కాకినాడలో మాత్రం కొంత వాతావరణం ప్రశాంతంగానే కనబడుతుంది. ప్రస్తుతానికి తీరాన్ని తాకిందని మాత్రమే చెప్తున్నారు. అది ఎక్కడ తాకింది, ఎక్కడ అది మూమెంట్ అనేది కాకినాడ వైపు 110 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమని చెప్తున్నారు. 3-4 గంటల తర్వాత తీరం దాటుతుందని మాత్రం చెప్తున్నారు తప్పించి ఎగ్జాక్ట్గా ఎక్కడ తీరాన్ని దాకిందనే అప్డేట్ మాత్రం ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనౌన్స్ చేయలేదు. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత కాకినాడ ఈ ప్రాంతం మాత్రం కొంత ప్రశాంతంగా కనబడుతుంది. గాలులు మాత్రమే వీస్తున్నాయి, వర్షం కూడా లేదు. ఇంకా రాబోయే కొద్ది నిమిషాల్లో కానీ కొద్ది గంటల్లో కానీ వాతావరణ పరిస్థితులు మారే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా మోంతా తుఫాన్ అనేది డైరెక్షన్స్ని మచిలీపట్నానికి క్లోజ్గానే ఉదయం నుంచి కూడా మూవ్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో సడన్గా ఒక 1.5-2 గంటల్లోనే కొంత వేరియేషన్ కనబడి మచిలీపట్నం దూరంగా జరుగుతూ కాకినాడ వైపుకు ఇది టర్న్ అయినట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు అదే చెప్తున్నారు మొదటి నుండి. కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ దిశగానే మోంతా తుఫాను డైరెక్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే అటు కోనసీమ జిల్లాలో అయితే భారీ వర్షం పడుతుంది, ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. కానీ కాకినాడ మీద దాని ఇంపాక్ట్ ఇంకా ప్రస్తుతానికి ఇంకా చేరలేదు. మరో ఒక 40-50 నిమిషాల్లో ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం కనబడుతుంది. వర్షం కూడా పడే అవకాశం కూడా కనబడుతుంది. రోహిత్, ప్రస్తుతానికైతే ప్రజలు మాత్రం పెద్దగా తిరగట్లేదు. వర్షం కొంత లేకపోవడంతో కొంత చిన్న అవసరాల కోసం వస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ కాకినాడలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు, ఇళ్లలోనే ఉన్నారు. 8:30 తర్వాత ఆంక్షలు కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు రోడ్డు మీద తిరిగే అవకాశం లేదు. మరోవైపు మోంతా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం కాకినాడ తీర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అటు మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించడం, మరోవైపు ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి కానీ పోలీసు, అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావం కారణంగా ఎక్కడైనా రోడ్లు డ్యామేజ్ అయినా లేకపోతే చెట్లు విరిగిపడినా వాటిని వెంటనే తొలగించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ రాజేష్, మోంతా తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తుంది, దిశను మార్చుకుంటూ మోంతా తుఫాన్ కదులుతోంది. తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ను బిగ్ టీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది. యానం వైపు వెళ్లకుండా కోనసీమ వైపు ఈ తుఫాను మళ్ళింది. ఒక బిగ్ అప్డేట్ ఏంటి అంటే తుఫాన్ అప్పటి వరకు వీచిన గాలులు తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్న సమయంలో తుఫాను తీరాన్ని దాటేసింది, ముప్పు తప్పింది అని ఎవరు అనుకోవద్దు. తుఫాన్ ప్రాంతం ఉన్న చోట కొద్దిసేపు 1 గంట సేపు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ వెంటనే 1 గంట తర్వాత మళ్ళీ దాని ప్రభావాన్ని గాలి తన డైరెక్షన్ మార్చుకొని వ్యతిరేక దిశలో గాలి వీస్తూ మళ్ళీ పెను విధ్వంసాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం వరకు ప్రజలెవరూ కూడా రోడ్లపైకి రావద్దు, ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మోంతా తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ని చూద్దాం.